సరే ఈ అరవింద్‌ది సంచలన కామెంట్స్ ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ సహాయాన్ని కొంతవరకు ఉపయోగించుకోవచ్చని. ఆయన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను చూశాను. అంటే బిట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ రేవంత్ అన్నాడు. రేవంత్ నుంచి కొంత సాయము కావాలి బీజేపీ అధికారులు అంటే ఇది క్రిప్టిక్ కామెంట్ అంటారు. సార్ అంటే నిగూఢమైన అర్థం ఉండేలా కామెంట్ చేయడం. అరవింద్ మంచి కమ్యూనికేటర్, సార్ చాలా షార్ప్గా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న మిత్రుడు. సో అందువల్ల అరవింద్ ఇట్ ఈజ్ ఏ క్రిప్టిక్ కామెంట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నిగూఢమైన అర్థం, అంటే మిస్టరీ ఉంటుంది, అందులో ట్విస్ట్ ఉంటుంది. అందులో ఏంటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలో రావడానికి ఎందుకు హెల్ప్ చేస్తాడు, దీని మొదలు ఏ మీనింగ్తో అన్నాడు ఒకటైతే, ఏ వ్యూహంతో అన్నాడు. ఒక వ్యూహం ఏంటంటే రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు కలిగించడం. ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ అంటుంటాడు ఎప్పటికి, చూడండి రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలోకి పోతాడు, సో ఆయన కాంగ్రెస్లో ఉండడు, ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేశాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. సో రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాయాల్టీని, కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసాన్ని చెదరగొట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అస్థిరపరచడం ఒక స్ట్రాటజీ అయి ఉండాలి. ఎందుకంటే రేవంత్ మాకు సహాయం చేయాలని. రెండవది ఏంటంటే రేవంత్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది, ఇంకా ఇది ఎక్కువగా పెరిగితే మాకు లాభం వస్తుందని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం ఇంకో ఎత్తుగడై ఉంటుంది. సో అందువల్ల ఒక రాజకీయ వ్యూహంగా అన్నాడు. మరి ఏ సాయం చేయాలి అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా ప్రజల్లో వ్యతిరేకత పొందితే మాకు బీజేపీకి లాభం వస్తుంది అనేది అరవింద్ అంచనా కావచ్చు. కానీ గతంలో అనుభవం ఉంది, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగినప్పుడు కూడా బీజేపీకి అది ఉపయోగపడుతుంది, అధికారంలోకి వస్తుందని చాలామంది నమ్మారు, కొంత రియాలిటీ కూడా. కానీ బీజేపీకి రేవంత్ రెడ్డి సాయం అవసరం లేదు, అమిత్ షా సాయం ఉంటుంది కదా. సో బీజేపీకి బ్రహ్మాండం ఊపున్నప్పుడు బండి సంజయ్ని మార్చి ఆ సాయం, ఆ కాస్త సాయం రేవంత్కే చేశారు కదా. సో రేవంత్కు బీజేపీ సాయం చేస్తే సాయం వల్ల కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు గమనించండి, దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఆ సమయంలో ఈ కాంగ్రెస్ గురించి ఎవరు పట్టించుకున్నారు? అది కాంగ్రెస్ ఎక్కడా అని అన్నారు కదా. అప్పుడంతా బీజేపీ అధికారంలోకి వచ్చేదే, ఊపంతా బీజేపీ వైపే కదా. అలాంటిది మంచి హాయిగా చెడగొట్టుకున్నారు కదా. సో బండి మార్చి రేవంత్ రెడ్డిని ఊపు తీసుకొచ్చి ఆ రకంగా రేవంత్ బిట్ ఆఫ్ హెల్ప్ బీజేపీకి ఏమో, కానీ బీజేపీ బిట్ ఆఫ్ హెల్ప్ రేవంత్కి ఉపయోగపడ్డది. సో బండి సంజయ్ని మార్చి ఉండకపోతే నా అంచనా ఖచ్చితంగా బీజేపీకి కొన్ని సీట్లు పెరిగేది, కాంగ్రెస్కు తగ్గేది. అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బహుశా పవర్లోకి వచ్చేవాళ్ళేమో. బీజేపీ సొంతగా వచ్చేది కాదు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని అడ్డుకునేవాళ్ళు. సో రాజకీయాలు మారిపోయాయి కదా, ఇవి మన అనుభవంలో చూసాం కదా, రియాలిటీ కదా. సో అందువల్ల ఆ రోజున్న రాజకీయ వాతావరణం అది బండి సంజయ్ వల్లనే వచ్చిందా అని ఎవరైనా అడగచ్చు, కానీ బట్ రాజకీయ వాతావరణం అయితే అప్పుడు అలా ఉండే కదా. అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల కొంత ప్రజా వ్యతిరేకత పెరిగితే అది మాకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీ నాయకుల అంచనా. కానీ అది గతంలో కేసీఆర్ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగినా మీకు ఉపయోగపడలేదు అన్నది ఒక వాస్తవము. ఇక రెండోది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి వచ్చి మా పార్టీలో చేరితే, ఇదివరకు ఇట్లా కూడా మాట్లాడారు బండి సంజయ్ కూడా, మా బండి సంజయ్ ఎవరో అరవిందే మాట్లాడినట్టున్నాడు, రేవంత్ రెడ్డి మా పార్టీలో చేరితే మేము రెడీ, ఆహ్వానమే అని. సో అదెందుకు అంటే కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడం, టు షేక్ ద కాంగ్రెస్ పార్టీ. ఏది కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, అరవింద్ ఇట్లా ఎందుకు మాట్లాడుంటాడు, ఏం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడా, ఇలాంటి అనుమానాలు ప్రజల్లో కలిగించాలి, కాంగ్రెస్ పార్టీలో కలిగించాలనేది ఒక లక్ష్యం కావచ్చు. అందువల్ల నిగూఢమైన అర్థంతోనే రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందులో ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా, షార్ప్గా కామెంట్ చేసే లక్షణాలు, సామర్థ్యం ఉన్న నాయకుడు కదా.